హలో, వేదికను అలంకరించినటువంటి గౌరవనీయ పద్మభూషణ్ బాలకృష్ణ గారి వ్యక్తిగత కార్యదర్శి అయినటువంటి మా మిత్రుడు బాలాజీ గారికి మరియు అధ్యక్షుల వారు హెచ్ఎం గారు సుధామిన మేడం గారికి మరియు బ్యాంక్ ఐడిబిఐ బ్యాంక్ మేనేజర్ గారైన వాళ్ళకు, తర్వాత ఇక్కడ వరుసలో ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా నా క్లాస్మేట్స్ అని చెప్పడానికి చాలా గర్వపడుతున్నాను. ముఖ్యంగా మొదటిగా బాబా ఫక్రుద్దీన్, తర్వాత వ్యక్తి పి రంగనాయకులు గురించి ఒక మాట చెప్పాలి. ఇదే పాఠశాలకు గతంలో సుమారు 50,000 విలువ చేసేటువంటి ఫర్నిచర్ అందించడం జరిగింది. తను అదేవిధంగా మేము 1992 బ్యాచ్ ఇదే పాఠశాలలో చదువుకున్నాము. ఈ పాఠశాలకు గతంలో జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ జరిగినప్పుడు గౌరవ సురేష్ గారు పీడి గారు ఉన్నప్పుడు ఇక్కడ జిల్లా స్థాయి టోర్నమెంట్ జరిగింది. అప్పుడు మేము 92 బ్యాచ్ వాళ్ళందరూ కలిసి ఇక్కడ పిల్లలకు స్పోర్ట్స్ మెటీరియల్, అంటే మీరు వేసుకుంటారు కదా డ్రెస్సులు, ఇప్పుడు స్పోర్ట్స్ వాలీబాల్ ఆడతారు కదా, ఆ డ్రెస్సులు సుమారుగా 50 జతలు ఈ పాఠశాలకు అందించడం జరిగింది. తర్వాత ఇంకా కూడా అదే కాకుండా ఇంకా ఏది చెప్పినా కూడా మా మిత్రులు, నేను ఈ పాఠశాలలో పనిచేస్తున్నాను, ఏదైనా అవసరం పడితే మీరు ఖచ్చితంగా సాయం చేయాలని కోరాను. అయితే ప్రతి ఒక్కరు స్పందిస్తారు. నిన్న మెసేజ్ పెట్టాను, ఈరోజు ఎంతమంది వచ్చారు. మేము ప్రతిసారి ఏదో ఒకటి పాఠశాల చేయాలని తాపత్రయపడుతూనే ఉంటాము. గతంలో పడ్డాము, తర్వాత భవిష్యత్తులో కూడా పడతామని మీకు హామీ ఇస్తూ, తర్వాత నాదొక కోరిక ఉంది. ఈ పాఠశాల విద్యార్థిగా ఈ పాఠశాలలో సరస్వతి విగ్రహం ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాను. దానికి మా మిత్రుల సహకారం ఇవ్వాలని కోరుకుంటున్నాము. దాంతోపాటు మా మిత్రుడైనటువంటి బాలాజీ గారు కూడా నేను విన్నవించుకుంటున్నాము. ఈ పాఠశాలకు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను. మాట్లాడి మేము వాటర్ డెవలప్మెంట్ డిప్యూటీ శాంక్షన్ చూస్తాము. టైలర్ సంబంధించిన డ్రైన్ ఏదో ఉంటే మున్సిపాలిటీ నిధుల ద్వారా మాట్లాడి చేస్తాము. అనుకున్న సంకల్పం చదువుల తల్లి సరస్వతి విగ్రహం పెట్టాలనుకున్నాం. నా వంతుగా 25,000 రూపాయలు ఇస్తారని అదేవిధంగా దానంలో చివి చక్రవర్తి కంటే సార్ ఇంకా మించిపోయినారు. మరి ఈ పాఠశాలకు ఇన్ని వరాల జల్లు కురిపించడం అనేది నిజంగా మీ అదృష్టము. తరగతి గదిలోనే దేశపు భవిష్యత్తు నిర్మించబడుతుందని ఒక రాధాకృష్ణ సార్ గారు అన్నారు. అదేవిధంగా తరగతి గదిలోనే భారతదేశ భవిష్యత్తు ఎలా నిర్మించబడిందో చక్కటి ఉదాహరణ వీలే అని నేను చెప్తున్నాను. చూడండి, ఒకప్పుడు మీరు ఈ విధంగా ఏ విధంగా అయితే కూర్చున్నారో ఆ విధంగా కూర్చొని చదువుకున్న వాళ్ళు వీళ్ళంతా కూడా మరి ఈనాడు మన స్కూల్ భవిష్యత్తు వరకు వాళ్ళు పాటుపడుతున్నారు. మరి ఈ ఐడిబిఐ బ్యాంక్ యొక్క స్లోగన్ ఏముందంటే ఎంపవరింగ్ స్కూల్స్ ఎనేబులింగ్ ఫ్యూచర్స్ అని ఉంది. ఎంపవరింగ్ స్కూల్స్ అంటే స్కూల్ ఎంపవర్ చేసి విద్యార్థుల యొక్క ఫ్యూచర్ని ఎనేబుల్ చేసుకోవాలనేది వాళ్ళ యొక్క కొటేషన్. అది చాలా చక్కగా ఉంది. మరి మరిన్ని సేవలు అందించాల్సిందిగా కోరుతున్నాను. ఈ సందర్భంగా బాలాజీ గారిని సార్కు చిరు సత్కారం అది మీరు ఖచ్చితంగా ఒప్పుకోవాలని మేము కోరుకుంటున్నాము.